శ్రీలీల ప్రెజెంట్ టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. కుర్ర హీరోల నుంచి సీనియర్ హీరోల సినిమాల్లో ఛాన్సులు కొట్టేస్తోంది. టాలీవుడ్ లో ప్రస్తుతం శ్రీలీలలా డాన్స్ చేసే హీరోయిన్లు లేరని చెప్పుకోవాలి. హీరోలతో పోటీ పడి డాన్స్ చేయగల సత్తా శ్రీలీల సొంతం. రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల ఆ తర్వాత వరుస ఆఫర్లతో బిజీ అయిపోయింది. పెళ్లి సందడి సినిమా ప్రేక్షకుల్ని అంతలా ఆకట్టుకోకపోయినా శ్రీలీల పర్ఫార్మెన్స్ కు అందరూ ఫిదా అయిపోయారు. దీంతో వరుస ఆఫర్లు దక్కాయి. ఇక ఆ తర్వాత రవితేజతో కలిసి ధమాగా చిత్రంలో నటించింది. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అయింది. ఈ చిత్రంతో శ్రీలీల ఫేట్ మారిందని అందరూ భావించారు. వరుసగా 6 సినిమాల్లో ఛాన్స్ దక్కించుకుంది. ధమాకా తర్వాత వరుస సినిమా ఆఫర్లు తలుపు తట్టడంతో మిగిలిన హీరోయిన్లతో పోల్చుకుంటే మోస్ట్ బిజీయెస్ట్ హీరోయిన్ గా మారిపోయింది. రామ్ పోతినేనితో శ్రీలీల జోడీగా నటించిన స్కంద సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఆ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య హీరోగా తెరకెక్కిన భగవంత కేసరి సినిమాలో ఓ ఇంపార్టెంట్ రోల్లో శ్రీలీల కనిపించింది. ఈ సినిమా పర్వాలేదనిపించింది. ఈ సినిమాలో శ్రీలీలకు పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్ దక్కింది. ఆ తర్వాత మెగా హీరో వైష్ణవ్ తేజ్తో కలిసి ఆదికేశవలో నటించింది. ఆ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. ఇక వక్కంత వంశీ డైరెక్షన్లో నితిన్తో కలిసి ఎక్స్ట్రాఆర్డినరీ మ్యాన్ సినిమాలో నటించిన ఆ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. తాజాగా సంక్రాంతికి విడుదలైన గుంటూరు కారం సినిమాలో శ్రీలీల మహేష్ బాబుకు జోడీగా నటించింది. ఈ సినిమా మొదట్లో మిక్స్డ్ టాక్ వచ్చిన హిట్ మూవీగానే నిలిచింది. ఇందులో శ్రీలీల పాత్రకు పెద్దగా ప్రాముఖ్యత లేదనే టాక్ వినిపించింది. ఎప్పట్లాగే ఆమె కేవలం డాన్స్లకే పరిమితమైందని విమర్శలొచ్చాయి. ఇలా వరుసగా ప్రతి నెల శ్రీలీల సినిమా రిలీజ్ అయినా ఆ సినిమాలు ప్రేక్షకుల్ని అంతగా ఆకట్టుకోలేకపోయాయి. శ్రీలీల నటించిన సినిమాల్లో హిట్ చిత్రాలు చాలా తక్కువగా ఉండటంతో ఆమె ఐరన్ లెగ్ అంటూ ముద్ర వేస్తున్నారు. ప్రస్తుతం శ్రీలీలను టాలీవుడ్ ఫ్యాన్స్ పూజా హెగ్డేతో పోలుస్తున్నారు. ఒక లైలా కోసం ముకుంద సినిమాలతో తెలుగు తెరకు పరిచయమైన పూజా హెగ్డే సైతం వరుస పెట్టి సినిమా ఆఫర్లు అందుకుంది. అయితే ఆమె కెరియర్లోనూ ఫ్లాప్లు ఎక్కువగానే ఉన్నాయి. పెద్ద హీరోలతో చేసిన సినిమాలు కూడా ఫ్లాప్ అవడంతో ప్రస్తుతం పూజా హెగ్డే తెలుగు సినిమాల్లో కనిపించడం లేదు. శ్రీలీల కూడా దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే ఉద్దేశంతో ఎడాపెడా సినిమాలకు సైన్ చేస్తోందంటున్నారు. భగవంత కేసరి మినహా మరే సినిమాల్లోనూ ఆమెకు నటించేందుకు అవకాశం రాలేదు. తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లపై ఐరన్ లెగ్ ముద్ర ఎప్పటినుంచో పడుతూనే ఉంది. కేవలం హీరోయిన్లకే కాదు, హీరోలు డైరెక్టర్లకు ఫ్లాప్స్ వస్తుంటాయి. కానీ సినిమా ఫ్లాప్ అయితే మాత్రం ఐరన్ లెగ్ ముద్రను హీరోయిన్ మీదకు తోసేస్తున్నారు. ఈ తరహా సెంటిమెంట్ ను హీరోయిన్ల మీదకు తోసేసి వారి కెరియర్ను క్లోజ్ అయ్యేలా చేస్తున్నారు. హీరోయిన్లకు నటనకు ప్రాధాన్యత ఉండే రోల్స్ ఇస్తే తమను తాము నిరూపించుకునే అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతం హీరోయిన్స్ ను గ్లామర్ రోల్స్, డాన్స్ల కోసమే డైరెక్టర్లు ఎంపిక చేస్తున్నారనే వాదన ఫిలిం నగర్ వర్గాల్లో వినిపిస్తోంది. మరి శ్రీలీల ఆచితూచి సినిమాలను సెలెక్ట్ చేసుకుంటుందా లేక మరో ఫ్లాప్ తో కనుమరుగవుతుందా అనేది వేచి చూడాలి.